హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మష్రూమ్స్ క్యాప్సికమ్ కర్రీ అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా మష్రూమ్స్ అయితే తీసుకోవాలండి. బయట స్టోర్లో దొరికే మష్రూమ్స్తో అయితే నేను ఈరోజు కర్రీ చేస్తున్నాను. మష్రూమ్స్ని అయితే ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. దీనికి మట్టి అనేది ఉంటుందండి, మట్టి అంతా పోయే వరకు నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలో కట్ చేసుకొని సన్నగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికమ్ అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మష్రూమ్ నుంచి ఇలా వాటర్ అనేది బయటకు వస్తుందండి. మొత్తం వాటర్ అంతా ఇంగిపోయేలా బాగా కలుపుతూ దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే టమాటాలు అనేవి ఇలా మగ్గిపోతాయి. ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం వేసాక గరిటె పెట్టి కదపకుండా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఇలా ఉంటుందండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం మొత్తం కర్రీకి పట్టేలా బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ అయితే తొందరగానే కుక్ అయిపోతాయండి, ఎక్కువసేపు ఏం కుక్ చేయని అవసరం లేదు. క్యాప్సికమ్ కూడా తొందరగానే కుక్ అవుతాయి. మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని దగ్గరికి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. కర్రీ అయితే ఆయిల్ ఇలా పైకి తేరే వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే అయిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.